హలో ఫ్రెండ్స్, నా పేరు వినోద్ కుమార్. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. సో మనం ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించి రీజనింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ కోర్స్ ఉంటుంది మీకు. దీంట్లో ఒక 30 నుంచి 32 టాపిక్స్ వరకు ఉంటాయి. ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో మనకి ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ అనాలజీ. సో ఈ కోర్సుకి సంబంధించి మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి, లేదా వెబ్సైట్ ఏదైతే మనకి వెబ్సైట్ ఉందో గవర్నమెంట్ జాబ్స్ అడ్డా .in అనే వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో లేకపోతే వాట్సాప్ గ్రూప్లో మీరు పోస్ట్ చేయండి. దానికి నేను క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. సో మనం ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ అనాలజీ. అనాలజీ అనే టాపిక్లో మనకి బేసిక్గా మనకి 3 ఉంటాయి. 3 సబ్ టాపిక్స్ ఉంటాయి. దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వర్డ్ అనాలజీ, సెకండ్ వన్ వచ్చేసి మనకి నెంబర్ అనాలజీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి లెటర్ అనాలజీ లేదా ఆల్ఫాబెట్ అనాలజీ. సో టోటల్గా మనకి ఈ అనాలజీ అనే టాపిక్లో మనకి 3 సబ్ టాపిక్స్ దట్ ఈస్ వర్డ్ అనాలజీ, నెంబర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ. సో ప్రజెంట్ ఈ వీడియోలో మనం టాపిక్ 1 దట్ ఈస్ వర్డ్ అనాలజీ గురించి మనం చూస్తాం. సో మనకి ఓవరాల్గా ఈ అనాలజీ అనే టాపిక్ తీసుకుంటే మనకి ఈజీలీ మినిమం 2 మార్క్స్ అయితే తప్పకుండా ప్రతి ఎగ్జామ్లో రావడం అనేది జరుగుతుంది. నెంబర్స్ పరంగా కానివ్వండి, లేదా ఈ విధంగా వర్డ్ బేస్ చేసుకొని మనకి ఎస్ఎస్సిలో చాలా క్వశ్చన్స్ ఇస్తాడు. అలాగే రైల్వే ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో మినిమం 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ అనాలజీ అనే టాపిక్ మీద. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. అలాగే మనకి స్టేట్ లెవెల్లో ఏవైతే ఎగ్జామ్ సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానివ్వండి, దాంట్లో కూడా మీకు మినిమం 2 క్వశ్చన్స్ అనేది ఈ అనాలజీ టాపిక్ మీద మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలో ఫస్ట్ మనకి వర్డ్ అనాలజీ గురించి చూద్దాం. సో వర్డ్ అనాలజీ చూసుకుంటే నేను దీన్ని 11 సబ్ యూనిట్స్ చాప్టర్ కింద నేను డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఏమున్నాయంటే దీంట్లో వర్కర్ అండ్ వర్కింగ్ ప్లేస్, అండ్ అలాగే వర్కర్ అండ్ టూల్, వర్కర్ అండ్ ప్రొడక్ట్ అండ్ రా మెటీరియల్, మేల్ ఫీమేల్, యానిమల్ యంగ్ వన్, ఇండివిజువల్ క్లాస్, ఇండివిజువల్ డ్వెల్లింగ్ ప్లేస్, ఇన్స్ట్రుమెంట్ మెజర్మెంట్స్, క్వాంటిటీ యూనిట్, అలాగే స్టడీ అండ్ టాపిక్. సో ఈ విధంగా ఒక 11 ఉన్నాయి. దీనికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్గా చూడడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్కర్ అండ్ వర్కింగ్ ప్లేస్ అంటే మనకి అర్థం ఏంటిదంటే వర్కర్ ఎవరైతే పని చేస్తున్నారో అతని యొక్క వర్కింగ్ ప్లేస్ ఎక్కడ అని చెప్పి. సపోజ్ మనకి ఎగ్జాంపుల్ కింద డాక్టర్ అని తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ వర్కర్ అనేటప్పుడు అతను ఎవరు డాక్టర్ అని తీసుకున్నాం, అతను వర్క్ చేసే ప్లేస్ ఏంటిది మనకి హాస్పిటల్. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే టీచర్ అనే అతను ఎక్కడ టీచ్ చేస్తాడు, స్కూల్స్లో లేదా కాలేజెస్లో టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి టీచర్కి సంబంధించి. సో ఈ విధంగా వర్కర్ అండ్ తను పనిచేసే స్థలము లేదా ప్లేస్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఈ విధంగా మనకి ఉంటుంది. అలాగే పోలీస్ తీసుకున్నాం అనుకోండి, పోలీస్ స్టేషన్. సో ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఒకసారి ఇన్ డీటెయిల్గా మనకి ఎగ్జాంపుల్స్ కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ వాట్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వర్కర్ అండ్ టూల్. సో మనకి వర్కర్ అండ్ టూల్ తీసుకుంటే వర్కర్ సపోజ్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ తీసుకున్నాం అనుకోండి. కార్పెంటర్ కావాల్సింది ఏంటిది, యాక్స్ అంటాం మనం. సో మనకి చెక్తాడు కదా, దాన్ని మనం యాక్స్ అండ్ కార్పెంటర్. సో మనకి అలాగే మనకి సపోజ్ పోయెట్కి మనకి ఇతనికి కావాల్సిన టూల్ ఏంటిది, పెన్ అన్నమాట. పెన్తో తను పోయమ్స్ అనేది రాస్తూ ఉంటాడు. పోయెట్ అనే అతను కవి అన్నమాట. సో ఈ విధంగా మన వర్కర్ అతను యూజ్ చేసే టూల్ అని చెప్పి ఉంటుంది. అండ్ అలాగే వర్కర్ అండ్ ప్రొడక్ట్. వర్కర్ పని చేసే వ్యక్తి, అతను దేనిపైన పని చేస్తున్నాడు. సో పని చేసే వ్యక్తి అతను దేనిపైన పని చేస్తున్నాడు, వర్కర్ అండ్ ప్రొడక్ట్ అని చెప్పి అంటాం. అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్ అండ్ రా మెటీరియల్. సో ప్రొడక్ట్ అది ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది అంటే ఇనీషియల్ స్టేజెస్ నుంచి ఏ విధంగా ఉంది. సపోజ్ మనకి పేపర్ తీసుకున్నాం అనుకోండి. పేపర్ తీసుకుంటే పల్ప్ నుంచి వస్తుంది మనకి. సో పల్ప్ అంటే తెలుసుగా, చెరుకుని పిప్పి వచ్చేదాన్ని పల్ప్ అంటాం. సో దాని నుంచి మనకి పేపర్ అనేది ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మేల్ ఫీమేల్స్.
సో మనకి జెండర్ వైజ్ తీసుకున్నాం అనుకోండి, లేడీస్ జెంట్స్ అంటాం, గర్ల్స్ బాయ్స్. సో ఈ విధంగా మేల్స్ ఫీమేల్స్ అంటే మనకి హ్యూమన్ పరంగా కాకుండా ఎనిమల్స్ పరంగా మనకి బేసిక్గా క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సపోజ్ నెక్స్ట్ మనకి ఎనిమల్ అండ్ యంగ్ వన్స్. సో ఎనిమల్ అండ్ యంగ్ వన్స్. సో ఎనిమల్ అండ్ యంగ్ వన్స్ జంతువులు, అవి యవనంలో ఉన్న పేర్లు అన్నమాట. సో ఎనిమల్ అండ్ యంగ్ వన్స్ కూడా మనకి మోస్ట్గా క్వశ్చన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఇండివిజువల్ అండ్ క్లాస్. సో ఇండివిజువల్గా అండ్ అలాగే క్లాస్. ఇండివిజువల్గా మనం తీసుకున్నాం అనుకోండి హ్యూమన్ బీయింగ్స్. సపోజ్ మ్యాన్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, ఇతను ఏమొస్తాడు, హ్యూమన్ బీయింగ్ కిందికి వస్తాడు, హ్యూమన్ బీయింగ్స్. సో ఇది క్లాస్ అంటాం, ఇది వచ్చేసి ఇండివిజువల్ కింద. సపోజ్ మనకి నెక్స్ట్ తీసుకుంటే మనకి ఏంటిది, ఇక్కడ స్నేక్ అని ఉంది అనుకోండి, పాము. ఇది దేని కిందికి వస్తుంది, ఇది రెప్టైల్స్ కిందికి వస్తాయి, సరీసృపాల కిందికి వస్తాయి, రెప్టైల్స్ కిందికి వస్తాయి. అలాగే నెక్స్ట్ ఇండివిజువల్ అండ్ డ్వెల్లింగ్ ప్లేస్. సో డ్వెల్లింగ్ ప్లేస్ అంటే ఏంటిది, మనకి ఇక్కడ నివసించే స్థలం. సో నివసించే స్థలం అంటాం మనం. డ్వెల్లింగ్ ప్లేస్ అంటే నివసించే స్థలం. సపోజ్ మనకి లాయన్ చెప్పి తీసుకున్నాం అనుకోండి, లాయన్ ఇది నివసించే స్థలం ఏంటిదంటే మనకి డెన్ అని చెప్పి అంటాం. అలాగే సపోజ్ మనకి ఏరోప్లేన్, ఇది నివసించే ప్లేస్ని ఏమంటారంటే హ్యాంగర్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జాక్ట్ ఇవే వస్తుందని కాదు, ఇది ఎగ్జామ్లో చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఏరోప్లేన్ యొక్క డ్వెల్లింగ్ ప్లేస్ లేదా మనకి నివసించే స్థలం. జస్ట్ మనకి డ్వెల్లింగ్ ప్లేస్ అని చెప్పి ఇవ్వడు, ఈ విధంగా మనకి ఏరోప్లేన్ మనకి అనాలజీ బేస్లో ఇస్తాడు. ఏరోప్లేన్, హ్యాంగర్, ఇంకో దాని పేరు ఇచ్చేసి దాని యొక్క డ్వెల్లింగ్ ప్లేస్ అడగడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ అండ్ మెజర్మెంట్స్. సో ఇన్ జనరల్గా మనకి సైన్స్ కిందకి తీసుకున్నాం అనుకోండి, ఇన్స్ట్రుమెంట్ అండ్ డైలీ లైఫ్లో యూజ్ చేసే థర్మోమీటర్ యూజ్ చేస్తారు. థర్మోమీటర్ దేనికి యూజ్ చేస్తారు, దేన్ని మెజర్ చేస్తుంది, టెంపరేచర్ని మెజర్ చేస్తుంది. అలాగే సిగ్మోమానోమీటర్ ఇది దేనికి యూజ్ చేస్తుంది, బీపీ బ్లడ్ ప్రెషర్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్. సో సిగ్మోమానోమీటర్ బీపీని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్ అండ్ మెజర్మెంట్స్ అని చెప్పి కొన్ని ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. అలాగే క్వాంటిటీ అండ్ యూనిట్. సో క్వాంటిటీ అండ్ యూనిట్, సపోజ్ మనకి వెయిట్ మాస్కి తీసుకున్నాం అనుకోండి, బరువుకి, ఇది క్వాంటిటీ, దాని యొక్క యూనిట్ ఏంటిది, కిలోగ్రామ్స్ అన్నమాట. సో ఈ విధంగా క్వాంటిటీ అండ్ యూనిట్ అని చెప్పి కొన్ని ఉంటాయి, మనకి అవి డిస్కస్ చేద్దాం. అలాగే స్టడీ అండ్ టాపిక్. సో స్టడీ ఇప్పుడు హ్యూమన్ గురించి చదివేదాన్ని ఏమంటాం అంటే ఆంథ్రోపాలజీ అంటాం. ఎనిమల్స్ గురించి చదివేదాన్ని ఏమంటాం, మనకి ఎనిమల్స్ గురించి చదివేదాన్ని బయాలజీ అంటాం. సో మనకి ఎనిమల్ అలాగే లివింగ్ బీయింగ్స్, మనకి హ్యూమన్ బీయింగ్స్ కూడా ఇందులో వస్తాయి, బయాలజీ. అండ్ అలాగే మనకి ప్లాంట్స్ గురించి చదివేదాన్ని బాటనీ అంటాం. సో ఈ విధంగా కొన్ని ఇందులో ఉంటాయి మనకి స్టడీ అండ్ టాపిక్కి సంబంధించి. సో ఈ విధంగా మనకి అనాలజీలో ఫస్ట్ వచ్చేసి వర్డ్ అనాలజీ బేస్ చేసుకొని ఉంటుంది. సో ఈ బేసిక్గా ఒక 11 ఉంటాయి. వీటిలో మనకి కొన్ని ఇంపార్టెంట్ అయినవి మనం చూద్దాం. సో దాని తర్వాత ఒక 20 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది, కంప్లీట్గా ఈ వర్డ్ అనాలజీ బేస్ చేసుకొని. సో లేట్ చేయకుండా అటు టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వర్డ్ అనాలజీలో మనం 11 ఉంటాయని చెప్పుకున్నాం కదా కేటగిరీస్. దాంట్లో ఫస్ట్ 3 కేటగిరీస్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి వర్కర్ అండ్ వర్కింగ్ ప్లేస్, వర్కర్ అండ్ టూల్, వర్కర్ అండ్ ప్రొడక్ట్స్. ఒక వర్కర్కి సంబంధించి డిఫరెంట్గా వాళ్ళ యొక్క వర్కింగ్ ప్లేస్ కానివ్వండి, లేదా వాళ్ళు యూజ్ చేసే టూల్స్, వెపన్స్ కానివ్వండి, లేదా ప్రొడక్ట్స్ దేని మీద అయితే తయారీ మీద చేస్తున్నారో వాటి గురించి మనం చూస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి వర్కర్ అండ్ వర్కింగ్ ప్లేస్ గురించి మనం చూద్దాం. సో దీంట్లో చెఫ్ అనే అతని యొక్క వర్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, కిచెన్. సో చెఫ్ అనే అతను ఏం చేస్తాడు, మనకి ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేస్తాడని చెప్పి, ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ చేస్తాడు, ఇన్ జనరల్గా మనకి కిచెన్లో ప్రిపేర్ చేస్తారు. అలాగే ఫార్మర్ అనే అతను, రైతు అనే అతను ఎక్కడ పని చేస్తాడు, తన యొక్క వర్కింగ్ ప్లేస్ ఏంటిది, ఫీల్డ్ అన్నమాట. ఏదైతే తన పొలము కానీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫీల్డ్ అంటాం. సో ఫార్మర్ యొక్క వర్కింగ్ ప్లేస్ వచ్చేసి ఫీల్డ్ అని అంటాం మనం. అండ్ అలాగే మనకి వారియర్ అనే అతను ఎక్కడ చేస్తాడు, బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ భూమి మీద అతను పని అనేది చేస్తాడు, వారియర్ అన్నమాట, సేవకుడు. సో ఈ విధంగా అతను ఎక్కడ చేస్తాడంటే బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ భూమి మీద తన యొక్క పని అనేది నిర్వర్తిస్తాడు. అండ్ అలాగే ఇంజనీర్.
సో ఇంజనీర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటారు. వాళ్ళు పనిచేసేది ఎక్కడంటే సైట్ అని చెప్పి అంటాం, సైట్ లేకపోతే ఆఫీస్. సో సైట్ అని చెప్పి అంటాం. సేలార్, సో సేలార్ అంటే మనకి ఏంటిది అంటే నావికుడు అంటాం, నావీలో పనిచేసే అతను. సో ఇతను ఎక్కడ పనిచేస్తాడు అంటే అతను వర్కింగ్ ప్లేస్ వచ్చేసి షిప్, ఒక షిప్లో అతను పనిచేస్తాడు. అండ్ అలాగే టీచర్ అనే అతను ఎక్కడ పనిచేస్తాడు, ఎక్కడ చదువు చెప్తాడు టీచర్ అనే అతను? టీచర్ అంటే ఇంజనీర్గా చెప్పేది చదువు, ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. సో ఎక్కడ ప్రొవైడ్ చేస్తాడు? ఒక ప్లేస్ ఉంటుంది, అదే మనకి స్కూల్ అని చెప్పి అంటాం. దీంట్లోనే మనకి స్కూలు కాలేజెస్ అన్నీ ఇంక్లూడ్ అంటే ఓవరాల్గా మనం స్కూల్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే డాక్టర్ అనే అతను యాక్చువల్గా ఏం చేశాడు? పేషెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది, వాళ్ళకి డిసీజెస్ ఏమైనా వస్తే క్యూర్ చేయడం అనేది డాక్టర్ చేతిలో ఉంటుంది. కాబట్టి డాక్టర్ అనే అతను ఎక్కడ క్యూర్ చేస్తాడు? అతను ఎక్కడ పని చేస్తాడు అంటే హాస్పిటల్లో పని చేస్తాడు. సో అలాగే నెక్స్ట్ సర్వెంట్. సో ఇంటికి తీసుకుంటే పనివాడు ఉంటారు కదా, సో వాళ్ళని మనం సర్వెంట్స్ అని అంటాం. సర్వెంట్ యొక్క ఎక్కడ పని చేస్తాడంటే హౌస్లో చేస్తాడు అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ బ్యూటీషియన్. సో బ్యూటీషియన్ మనకు ఆల్రెడీ అందరికీ తెలిసింది. బ్యూటీషియన్ ఎక్కడ పని చేస్తాడు ఇతను? సో పార్లర్లో బ్యూటీషియన్ అనే అతను పని చేస్తాడు. సో అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి వర్కర్ అండ్ టూల్. తను ఉపయోగించే వస్తువు. సపోజ్ మనకి డాక్టర్ తీసుకోండి, డాక్టర్ మనకి ట్రీట్మెంట్స్ ఇస్తాడు, ఇతను హాస్పిటల్లో పనిచేస్తాడని చెప్పి జస్ట్ ముందే చెప్పుకున్నాం. సో మేజర్గా తనకుండే టూల్ ఏంటిది, తనకుండే వస్తువు ఇంపార్టెంట్ ఏంటిది? స్టెథోస్కోప్. సో మనకి స్టెథోస్కోప్ చూసి అతను డాక్టర్ అని చెప్పి గుర్తుపడతాం మనం. అండ్ అలాగే నెక్స్ట్ ఫార్మర్. సో ఫార్మర్ అంటే ఇంతకుముందు జస్ట్ మనం చెప్పుకున్నాం కదా, అతను ఎక్కడ పని చేస్తాడంటే ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? ఫీల్డ్ మీద, ఒక పొలం మీద తను ఉన్న జాగం మీద మనకి పని చేస్తాడని చెప్పుకున్నాం. సో కాకపోతే ఫార్మర్ అనే తను యూజ్ చేసే టూల్ ఏంటిది మనకి? ప్లజ్. దీన్నే మనం ఏమంటాం? నాగలి అంటాం. సో నాగలితో తన యొక్క భూమిని దున్నుకుంటూ ఉంటాడు. సో మనకి ప్లజ్ అని చెప్పి అంటాం మనం. సో ఫార్మర్ యొక్క టూల్ వచ్చేసి ప్లజ్. అతను ఎక్కడ పని చేస్తాడంటే ఫీల్డ్లో పని చేస్తాడు, పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు. అండ్ అలాగే నెక్స్ట్ చెఫ్ అనే అతను జస్ట్ ముందే చూసుకున్నాము, తన యొక్క వర్కింగ్ ప్లేస్ ఏమని చెప్పాము? చెఫ్ అనే అతన్ని కిచెన్లో పని చేస్తాడని చెప్పాము మనం. సో కిచెన్లో పని చేస్తాడు. అతనికి మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటిది? నైఫ్. వెజిటేబుల్ కటింగ్స్కి మనకి యూజ్ చేస్తాడు. తను యూజ్ చేసే టూల్ వచ్చేసి నైఫ్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ కార్పెంటర్ యూజ్ చేసేది ఏంటిది? సా అంటే జస్ట్ ఏం లేదు, రంపము. సో మనకి ఈ విధంగా ఉంటుంది కదా, సో రంపము అంటాం. అతను యూజ్ చేసే టూల్ ఏంటిదంటే రంపం. సో దాంతో ఆ వుడ్స్ అనేది చెప్పి కట్ చేస్తాడు. సో వుడ్ కటర్ యూజ్ చేసేది టూల్ ఏంటిది? యాక్స్, గొడ్డలిని యూజ్ చేస్తాడు, గొడ్డలి. సో వుడ్ కటర్ యూజ్ చేసే టూల్ ఏంటిది అంటే గొడ్డలి, చెట్లు కొడతారు కదా, సో అదనమాట. నెక్స్ట్ టైలర్. సో టైలర్కి కావాల్సిన ముఖ్యమైన వస్తువు ఏంటిది అంటే నీడిల్, సూది కావాలి, నీడిల్. నెక్స్ట్ అలాగే ఆథర్ అనే అతను అసలు యాక్చువల్గా దేని మీద పని చేస్తాడు? బుక్స్ మీద లేదా పోయమ్స్ మీద రకరకాలుగా బుక్స్ రాయడం అనేది జరుగుతుంది. బుక్స్ రాయాలంటే అసలు మెయిన్గా కావాల్సిన ఆయుధం ఏంటిది? పెన్. సో ఆథర్ యొక్క టూల్ వచ్చేసి మనకి పెన్. నెక్స్ట్ వారియర్ అనే అతను అతనికి ఎక్కడ పని చేస్తాడో ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, బ్యాటిల్ ఫీల్డ్లో పని చేస్తాడు. సో బ్యాటిల్ ఫీల్డ్లో పని చేయాలి అంటే అతను కావాల్సిన ఆయుధం ఏంటిది? స్వర్డ్ అంటే కత్తి. సో కత్తి లేకపోతే అతను ఫంచడు. కాబట్టి వారియర్కి కావాల్సిన టూల్ ఒక ఏమంటారు అతన్ని? సో ఒక యుద్ధ భూమిలో తన యొక్క శిక్షణ, తన యొక్క పని కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే అతను యూజ్ చేసేది ఏంటి టూల్ అంటే కత్తిని యూజ్ చేస్తూ ఉంటాడు, చేసి యుద్ధం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గార్డెనర్. సో గార్డెనర్ ఉంటారు కదా, సో వాళ్ళు యూజ్ చేసే టూల్ ఏంటిదంటే హారో. సో కట్ చేస్తారు కదా మామూలు, ఈ విధంగా ఉంటుంది కదా, సో దాన్ని మనం హ్యారో అంటాం, గార్డెనర్ యూజ్ చేసేది. నెక్స్ట్ బ్లాక్ స్మిత్ యూజ్ చేసే టూల్ ఏంటిదంటే అన్విల్. సో బ్లాక్ స్మిత్ అంటే ఇతను ఏం చేస్తాడు? ఆర్నమెంట్స్ తయారు చేస్తారు, గోల్డ్ తయారు చేస్తారు. సో ఆర్నమెంట్స్ తయారు చేస్తారు, కంసాలి అంటారు వీళ్ళని. సో బ్లాక్ స్మిత్ అంటే అన్విల్ అనే టూల్ని యూజ్ చేస్తాడు. ఇతను గోల్డ్ మీద లేదా ఆర్నమెంట్స్ మీద పని చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మాన్సూల్ అంటే ప్లమ్ నైల్. ఇతను యూజ్ చేసే టూల్ వచ్చేసి ప్లమ్ నైల్. సో గోడలకి కొడతారు కదా, దాన్ని మనం ప్లమ్ నైల్ అని చెప్పి అంటాం, మాన్సూల్. సో అతని యొక్క టూల్ వచ్చేసి ప్లమ్ నైల్. నెక్స్ట్ వచ్చి ప్లమ్ లైన్. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వన్ వర్కర్ అండ్ ప్రొడక్ట్. అతను దేనిపైన పని చేస్తాడో దాన్ని మనం ప్రొడక్ట్ అంటాం.
ఇక్కడ మాన్సూన్ ఇతను యూజ్ చేసే ప్రొడక్ట్ దేని మీద పని చేస్తాడు, మేజర్గా ప్రొడక్ట్ వచ్చేసి వాల్ అన్నమాట, గోడ. నెక్స్ట్ ఫార్మర్. సో ఫార్మర్ గురించి ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం. ఫార్మర్ అనే అతను ఎక్కడ పని చేస్తాడంటే మనం ఏం చెప్తాం, ఫీల్డ్లో పని చేస్తాడు. అతను ఏ టూల్ వరకు, అతనికి కావాల్సిన టూల్ ఏంటిదంటే ఏం చెప్పాం మనం, ప్లడ్జ్, నాగలి అని చెప్పాం. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడుతుంది, అసలు దేని మీద పని చేస్తాడంటే క్రాప్ అనమాట, పంట, ఏదైనా ఒక పంట మీద పని చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కార్పెంటర్. కార్పెంటర్ దేని మీద పని చేస్తాడు, ఫర్నిచర్. సో కార్పెంటర్కి కావాల్సిన టూల్ ఏంటిదని చెప్పుకున్నాం మనం, సా, రంపము అనుకున్నాం. అలాగే నెక్స్ట్ గోల్డ్ స్మిత్, జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, గోల్డ్ స్మిత్ అనే అతను ఆర్నమెంట్స్ మీద పని చేస్తాడు. సో ఇతనికి కావాల్సిన వస్తువు లేదా టూల్ ఏంటిది, అన్వీల్. నెక్స్ట్ పోయెట్. పోయెట్ లేకపోతే ఆథర్. పోయెట్ తీసుకున్నాం అనుకున్న కవి. కవి అనే అతను దేని మీద పని చేస్తాడు, దేని మీద రాస్తాడు లేకపోతే పని చేస్తాడు అంటే పోయమ్స్ అనమాట, పద్యాలు రాయడం అనేది జరుగుతుంది. ఒక కవి పద్యాల మీద పని చేస్తాడు. పోయెట్ అనే అతను పోయమ్స్ మీద పని చేస్తాడు. నెక్స్ట్ ఎడిటర్. ఇక్కడ ఎడిటర్, ఎడిషన్ కాదు. సో ఎడిటర్ అనే అతను ఎక్కడ పని చేస్తాడు, న్యూస్ పేపర్స్లలో పని చేస్తాడు. న్యూస్ పేపర్లో మనకి కాలమ్స్ వస్తాయి కదా మనకి డిఫరెంట్గా, సో వాటిని వాళ్ళు ఎడిట్ చేస్తూ ఉంటారు, ఎడిటర్స్ అనమాట. నెక్స్ట్ టీచర్. జస్ట్ చెప్పామా, టీచర్ అనే అతను ఎక్కడ టీచ్ చేస్తాడు అంటే స్కూల్స్లో టీచ్ చేస్తాడు. దేని మీద పని చేస్తాడు అంటే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాడు స్టూడెంట్స్కి. సో ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే చెఫ్. ఇతని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇతనికి కావాల్సిన టూలు, అలాగే ఇతను ఎక్కడ పని చేస్తాడో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి అతను ఏం ప్రిపేర్ చేస్తాడు, ఫుడ్. తను పని చేసే ప్రొడక్ట్ ఏంటిది అంటే ఫుడ్. అండ్ అలాగే లాస్ట్ వన్ టైలర్. సో ఇతను దేని మీద పని చేస్తాడో మనకు తెలుసు, వస్త్రాల పైన పని చేస్తాడు, క్లాత్స్. సో క్లాస్. సో ఈ విధంగా మనకి తీసుకుంటే వర్కర్ వాళ్ళ యొక్క వర్కింగ్ ప్లేస్ కానివ్వండి, వాళ్ళు యూజ్ చేసే టూల్స్ కానివ్వండి, వాళ్ళు దేని మీద పనిచేసారో ప్రొడక్ట్ లేదా వస్తువు కానివ్వండి, మనకి తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకదానికి ఒకటి కోరిలేట్ చేస్తూ గుర్తుంచుకోండి, ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కటి సపరేట్ నేర్చుకోకుండా సో ఈ విధంగా కోరిలేట్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్న ఫార్మర్ ఇక్కడ వచ్చాడు కదా, ఇతను పని చేసే ప్లేస్ వచ్చేసి ఫీల్డ్, అతనికి యూజ్ అవ్వాల్సిన టూల్ వచ్చేసి మనకి ప్లస్. అలాగే అతను చేసే ప్రొడక్ట్ ఏంటిదంటే క్రాప్ అనమాట. సో ఈ విధంగా ఒకదానికొకటి కోరిలేట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. సో అలాగే దీంట్లో నెక్స్ట్ 3 చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ 3 చూడండి, ప్రొడక్ట్, రా మెటీరియల్, ఇండివిజువల్, క్లాస్ ఆర్ గ్రూప్, ఇండివిజువల్, డ్వెల్లింగ్ ప్లేస్. సో ఫస్ట్ చూడండి ప్రొడక్ట్ అండ్ రా మెటీరియల్స్లో. సో ప్రిజం అనేది దేనితో వస్తుంది అంటే గ్లాస్. దాని యొక్క రా మెటీరియల్ వచ్చేసి గ్లాస్ అనమాట, గ్లాస్తో ప్రిజం అనేది తయారవుతుంది. నెక్స్ట్ వాల్ యొక్క రా మెటీరియల్ ఏంటిది అంటే ఇన్ కేస్ మనకి వాల్ అనేది దేనితో తయారు చేసామంటే బ్రిక్స్, ఇటుకలతో తయారు చేయడం అనేది జరుగుతుంది. సో వాల్ తయారయ్యింది అంటే ఒక ఇటుకలతో, గ్రూప్ ఆఫ్ ఇటుకలు తీసుకొని దాంతో తయారవడం అనేది జరుగుతుంది మెయిన్గా. నెక్స్ట్ షూ వచ్చేసి మనకి దేనితో తయారవుతుంది, లెదర్తో తయారవుతుంది. సో లెదర్. నెక్స్ట్ అలాగే మెటల్స్, ఏదైనా మెటల్ తీసుకున్నా మనకి మెగ్నీషియం కానివ్వండి, కాల్షియం కానీ, పొటాషియం, ఈ విధంగా తీసుకుంటే అవన్నీ ఓర్ అనమాట, ధాతువులతో తయారవుతాయి, ఓర్ అంటారు దాన్ని మనం. నెక్స్ట్ వైన్ తీసుకున్నాం అనుకుని మనకి గ్రేప్స్, దాని యొక్క గ్రేప్స్తో ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రొడక్ట్ అనేది దీని యొక్క బేసిక్ అర్థం. ఈ ప్రొడక్ట్ ఇనీషియల్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి అర్థం. సో గ్రేప్స్తో తయారవుతుంది. నెక్స్ట్ క్లాత్, బట్టలు కనుక తీసుకున్నాం అనుకుని ఫైబర్, దాంతో వస్తుంది. నెక్స్ట్ బుక్ అనేది ఏ విధంగా తయారవుతుందో పేపర్స్ని గ్రూప్ పేపర్స్ చేసేసి బండిల్ చేసేదానికి బుక్ లాగా తయారవుతుంది. నెక్స్ట్ అలాగే ఆయిల్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఆయిల్ సీడ్స్ అంటాం కదా, సో సీడ్స్ నుంచి మనకి ఆయిల్ అనేది ఉత్పత్తి వస్తుంది. అలాగే పల్సెస్ కూడా మనకి ఈ విధంగానే రావడం అనేది జరుగుతుంది. అలాగే రబ్బర్ అంటే మనకి వచ్చే దీని యొక్క మనకి రా మెటీరియల్ వచ్చేసి లాటెక్స్, జిగురు ఉంటుంది కదా, సో ఆ విధంగా దాని యొక్క ఇనిషియల్ స్టేజ్ నుంచి రబ్బర్గా తయారవుతుంది. నెక్స్ట్ ఫర్నిచర్. సో ఫర్నిచర్ వచ్చేసి మనకి బేసిక్గా తెలిసిందే, వుడ్ నుంచి మనకి ఫర్నిచర్ అనేది తయారు చేస్తారు. సో అలాగే మనకి జ్యువెలరీ వచ్చేసి మెయిన్ దీని యొక్క రా మెటీరియల్ వచ్చేసి గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పి డిఫరెంట్ అంటారు కదా. సో మెయిన్గా జ్యువెలరీ అంటే గోల్డ్తో తయారయ్యే వాటిని. సో అలాగే నెక్స్ట్ వన్ ఇండివిజువల్, అలాగే క్లాస్ గురించి చూద్దాం. మ్యాన్. సో మ్యాన్ అంటే ఒక మ్యామెల్ అనమాట, మ్యామెల్ క్లాస్కి చెందిన వాడిని మనం మ్యాన్ అంటాం. మ్యామెల్ క్లాస్ అనేది దాంట్లో మనకి చాలా రకాలు ఉంటాయి, కొన్ని నేను ఇంపార్టెంట్వి తీసుకున్నాను, కవర్ కానీ మనకి క్వశ్చన్స్ ద్వారా కవర్ చేస్తాం. సో అలాగే నెక్స్ట్
ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. సో ఆస్ట్రిచ్ అనేది ఏ క్లాస్కి చెందింది అంటే బర్డ్స్ యొక్క క్లాస్కి చెందింది. అలాగే బటర్ఫ్లై ఏ కేటగిరీ లేదా ఏ క్లాస్కి చెందింది అంటే ఒక ఇన్సెక్ట్ అనమాట, ఒక పురుగుకి చెందింది అనమాట, ఇన్సెక్ట్ అంటాం దాన్ని. ర్యాట్ ఎలుక వచ్చేసి రోడెంట్ దానికి క్లాస్కి చెందినది. నెక్స్ట్ కౌ కానీ బుల్స్ కానివ్వండి ఇవి తీసుకుంటే మనకి క్యాటల్కి సంబంధించిన క్లాస్ అనమాట. క్యాటల్కి సంబంధించిన క్లాస్లో కౌ బుల్ ఈ విధంగా కొన్ని రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెప్టైల్స్లో వచ్చేసి మనకి రెప్టైల్ అనేది ఒక క్లాస్. దీంట్లో మనకి స్నేక్ ఉంటాయి, లిజార్డ్స్ ఉంటాయి, అలాగే క్రొకోడైల్స్ కూడా ఉంటాయి. క్రొకోడైల్స్ అలాగే ఇంకొన్ని ఎనిమల్స్ ఉండడం అనేది జరుగుతుంది మనకి, ఇంకొన్ని ఉంటాయి. దావన్నీ కూడా మనకి రెప్టైల్స్ కిందకి వస్తాయి. సో ఫైనల్ అలాగే ఇంకోటి తీసుకుంటే ఇండివిజువల్ అండ్ డ్వెల్లింగ్ ప్లేస్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము డ్వెల్లింగ్ ప్లేస్ అంటే మనకి నివసించే స్థలం అని చెప్పుకున్నాం మనం. సో క్యాటల్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా, మనకి కౌ కానీ బుల్ కానీ ఇవన్నీ మనకి ఎక్కడ నివసిస్తాయి అంటే మనకి షెడ్లో ఉంటాయి. నెక్స్ట్ బీ అంటే మనకి హనీ బీ తెలుసు కదా, తేనెటీగలు ఎక్కడ ఉంటాయి అంటే మనకి అపియరీ. అలాగే లయన్స్ ఎక్కడ ఉంటాయి, డెన్లో ఉంటాయి. డెన్ అంటాం అంటే వాటి ఉండే ప్లేస్ ఏంటి అంటే డెన్ అని చెప్పి అంటాం. సో మనకి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ఫిషెస్ అనేవి మెయిన్గా ఎక్కడ ఉంటాయి మనకి అక్వేరియంలో ఉంటాయి, అక్వేరియం. అండ్ అలాగే బర్డ్స్. సో బర్డ్స్ వచ్చేసి ఏవియరీ అనే దాంట్లో ఉంటాయి మనకి. సో బర్డ్స్. అలాగే ఆర్ట్స్ యొక్క డ్వెల్లింగ్ ప్లేస్ వచ్చేసి మనకి స్టేబుల్. సో స్టేబుల్ అంటాం. నెక్స్ట్ క్యాట్ వచ్చేసి క్యాటరీ అంటాం. అలాగే ఏరోప్లేన్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనకి చాలా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఏరోప్లేన్ యొక్క ప్లేస్ సో మనకి ఏంటిదంటే హ్యాంగర్ అని చెప్పి అంటాం, గుర్తుంచుకోండి. ఏరోప్లేన్ని ఎక్కడ ఉంచుతారంటే హ్యాంగర్ అంటాం దాన్ని. నెక్స్ట్ సోల్జర్ అయితే ఎక్కడ ఉంటారు, క్యాంప్ దగ్గర ఉంటారు. అలా లేకపోతే మనకి బ్యారాక్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ కార్స్ అన్ని ఎక్కడ ఉంటాయి మనకి జనరల్గా చూసుకుంటే గ్యారేజ్లో పెడతాం, కార్ గ్యారేజ్ అంటాము. సో గ్యారేజ్లో ఉంటాయి. నెక్స్ట్ అలాగే ప్లాంట్స్, మొక్కలు మనకి ఎక్కడ ఉంటాయి ఇన్ జనరల్గా తీసుకుంటే నర్సరీలో ఉంటాయి మొక్కలు అనేది. సో నర్సరీ అంటాం కదా, సో మొక్కలు అనేవి అక్కడ ఉంటాయి. సో ఇది మనకి ఒక 3 కేటగిరీస్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ మిగతా కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ 3 మేల్ అండ్ ఫీమేల్ యానిమల్ యంగ్ ఇన్స్ట్రుమెంట్ మెజర్మెంట్స్. సో మనకి మేల్ ఫీమేల్ నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లలో. సో చూస్తే మనకి హార్స్ తీసుకుంటే దీని యొక్క ఫీమేల్ వర్షన్ ఏంటిది అంటే మేర్ అంటాం, MARE మేర్. అలాగే డాగ్ కానివ్వండి లేదా ఫాక్స్ కానివ్వండి తీసుకుంటే దాన్ని ఏమంటే బిచ్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. దాని యొక్క ఫీమేల్ వర్షన్ వచ్చేసి బిచ్. అండ్ అలాగే నెక్స్ట్ లయనెస్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. టైగరెస్ దాని యొక్క ఫీమేల్ వర్షన్స్. లయన్కి వచ్చేసి లయనెస్ అనేది ఫీమేల్ వర్షన్, టైగర్కి వచ్చేసి టైగరెస్ అనేది ఫీమేల్ వర్షన్. అండ్ అలాగే డ్రోన్కి వచ్చేసి హనీ బీ అనేది ఫీమేల్ వర్షన్ అవుతుంది మనకి. అండ్ అలాగే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటాం కదా మనకి, ఇక్కడ జెంటిల్మెన్ దీని యొక్క లేడీస్ వర్షన్ వచ్చేసి లేడీస్ అవుతుంది. సార్ దీని యొక్క ఫీమేల్ వర్షన్ వచ్చేసి లేడీస్ అవుతుంది మనకి. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే సోసరెస్. సో ఇది సోర్సరర్, ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంటే క్షమించండి. సోర్సరర్ దీని యొక్క ఫీమేల్ వర్షన్ వచ్చేసి సోర్సరర్స్. అండ్ అలాగే నెక్స్ట్ యానిమల్ దాని యొక్క యంగ్ వన్. సో చిన్నగా ఉన్నప్పుడు దాని యొక్క పేరేంటిది, కౌ యొక్క యంగ్ వన్ దాని యొక్క పేరేంటిది అంటే కాల్ఫ్ అంటాం మనం. సో కాల్ఫ్. నెక్స్ట్ ఆర్స్ యొక్క ఫీమేల్ వర్షన్ వచ్చేసి మేర్ అవుతుంది. దాని యొక్క యంగ్ వన్ వచ్చేసి పోనీ లేదా కాల్ట్ అంటాం, పోనీ లేదా కాల్ట్. అలాగే షీప్ అంటే మనకి దాని యొక్క యంగ్ వన్ వచ్చేసి ల్యాంబ్. అండ్ అలాగే బటర్ఫ్లై దాని యొక్క యంగ్ వన్ ఏమంటామంటే మనం క్యాటర్పిల్లర్ అంటాం మనం. సో క్యాటర్పిల్లర్ అని చెప్పి బటర్ఫ్లైని అంటాం మనం. అండ్ అలాగే ఇన్సెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి లావా. సో లావా నుంచి మనకి ఇన్సెక్ట్ ఫామ్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డాగ్ కానివ్వండి లేదా ఫాక్స్ కానివ్వండి, సో ఇలాంటి వాటికి కనుక తీసుకుంటే దాని యొక్క యంగ్ వన్ ఏమంటామంటే పప్పీ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. అలాగే లయన్ కానివ్వండి, ఓల్ఫ్ తోడేలు కానివ్వండి. అండ్ అలాగే సో ఈ విధమైన వాటికి మనం కబ్ అని చెప్పి పిలుస్తాం, CUB కబ్ యంగ్ వన్ని. అలాగే డక్కి వచ్చేసి డక్లింగ్ అంటాం మనం, డక్లింగ్. అలాగే
పెద్దవాళ్ళం అనుకోండి మ్యాన్ అంటాం, మన చిన్నవాళ్ళని చిల్డ్రన్స్ అంటాం, చైల్డ్ అనమాట. అలాగే క్యాట్కి దీని యొక్క యంగ్ నేమ్ వచ్చేసి కిటెన్. సో కిటెన్. సో వీటిని ప్రాక్టీస్ చేస్తేనే మనకు గుర్తుంటుంది, డైరెక్ట్గా సింగిల్ చదువుకుంటూ వెళ్ళిపోతే గుర్తుండదు. సో అనలైజ్ చేసుకుంటే మనకి గుర్తుండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పిగ్ని ఏమంటాం మనం, పిగ్లెట్. సో పిగ్ని మనం ఏమంటాం అంటే పిగ్లెట్ అనమాట, దాని యొక్క యంగ్ వన్ వచ్చేసి పిగ్లెట్. అలాగే ఇక్కడ వచ్చేసి ఫిష్ వచ్చేసి మినో అనమాట, దీని యొక్క యంగ్ వన్ నేమ్ వచ్చేసి మినో, ఫిష్ వచ్చేసి మెనో, అలాగే పిగ్ వచ్చేసి పిగ్లెట్. సో ఈ విధంగా మనకి రిపీటెడ్గా చదువుతుంటే ఈజీగా గుర్తుంటుంది. సో లయన్కి వచ్చేసి కబ్ అంటాం. ఇన్సెక్ట్ అంటే మనకి లావా అనమాట, దాని యొక్క యంగ్ వన్ వచ్చేసి లావా. అలాగే బటర్ఫ్లైకి తీసుకున్నాం అనుకో, దాని యొక్క యంగ్ వన్ వచ్చేసి క్యాటర్ పిల్లర్. అండ్ అలాగే షీప్ అంటే మనకి గొర్రె అని తెలుసు కదా, గొర్రె. సో దాని యొక్క మనకి యంగ్ వన్ వచ్చేసి ల్యాంబ్ అంటాం. ఆర్స్ యొక్క ఫీమేల్ వర్షన్ ఏంటిది మనకి మేర్. అలా కాకుండా దాని యొక్క యంగ్ వన్ ఏంటిది పోనీ లేదా కాల్ట్. అండ్ అలాగే కవ్ యొక్క మనకి యంగ్ వన్ ఏంటిది మనకి ఇక్కడ కాల్ఫ్ అనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇన్స్ట్రుమెంట్ అండ్ మెజర్మెంట్. ఇన్స్ట్రుమెంట్ దాన్ని మెజర్ చేసే యూనిట్ అనమాట. సో థర్మోమీటర్ ప్రీవియస్గా మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం కదా, థర్మోమీటర్ ఏం చేస్తుంది, టెంపరేచర్ని చెక్ చేస్తుంది, ఉష్ణోగ్రతని పరిశీలిస్తుంది. నెక్స్ట్ అనిమోమీటర్ ఏం చేస్తుంది, విండ్ వేవ్ ఏదైతే ఉంటుందో దాన్ని మెజర్ చేస్తుంది. అలాగే ఓడోమీటర్ ఏం చేస్తుంది, స్పీడ్ని మనకి క్యాలిక్యులేట్ చేస్తుంది. బైక్స్ మీద ఉంటాయి కదా, దాన్ని ఓడోమీటర్ అంటాం. బైక్స్ కానివ్వండి, కార్ కానీ స్పీడ్ చూపిస్తుంది కదా, దాన్ని ఓడోమీటర్ అని చెప్తాం. అలాగే స్కేల్ ఏం చేస్తుంది, మనకి లెంత్ని మెజర్ చేస్తుంది, ఎంత లెంత్ ఉందని చెప్పి. నెక్స్ట్ సిగ్మోమానోమీటర్. సో ప్రీవియస్గా మనం చెప్పుకునే సిగ్మోమానోమీటర్ ఏం చేస్తుంది, బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ని చెక్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ రెయిన్ గేజ్. సో రెయిన్ని కొలిచే పరికరం అనవచ్చు, లేదా రెయిన్ గేజ్ని దేన్ని కొలుస్తుంది అంటాడు, దేన్ని మెజర్ చేస్తుంది అంటాడు, రెయిన్ని మెజర్ చేస్తుంది. మనకి బోత్ సైడ్స్ గుర్తుంచుకోవాలి. సపోజ్ మనకి స్పీడ్ని కొలిచే పరికరం లేదా ఇన్స్ట్రుమెంట్ ఏంటిది అంటాడు, అప్పుడు ఏంటిది ఓడోమీటర్ అని చెప్పి గుర్తుంచుకోవాలి. టెంపరేచర్ని కొలిచే పరికరం, మెజర్ చేసే పరికరం ఏంటిది, థర్మోమీటర్. అలాగే బీపీని కొలిచే పరికరం లేదా మెజర్ చేసే పరికరం సిగ్మోమానోమీటర్. రెయిన్ని మెజర్ చేసే పరికరం రెయిన్ గేజ్. రివర్స్లో కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనకి అమ్మీటర్ దేన్ని మెజర్ చేస్తుంది, కరెంట్ని మెజర్ చేస్తుంది. కరెంట్ని మెజర్ చేసే పరికరం ఏంటిది అంటే అమ్మీటర్ దేన్ని మెజర్ చేస్తుంది అంటే కరెంట్ని మెజర్ చేస్తుంది. అలాగే స్క్రూ గేజ్ ఏం చేస్తుంది, థిక్నెస్. సో థిక్నెస్ని మనకి మెజర్ చేస్తుంది. థిక్నెస్ని దేంతో మెజర్ చేస్తారు, దేంతో కొలుస్తారు అంటే మనకి ఏం చెప్తాము, స్క్రూ గేజ్తో థిక్నెస్ అనేది కొలవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా రెండు వైపులా గుర్తుంచుకోవాలి, ఇన్స్ట్రుమెంట్, మెజర్మెంట్స్. సో మెజర్మెంట్స్ ఇచ్చి దాని యొక్క ఇన్స్ట్రుమెంట్ అడగవచ్చు, లేదా ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి దాని యొక్క మెజర్మెంట్స్ అడగవచ్చు. సో ఇక్కడైతే చూసుకుంటే ఎనిమల్ దాని యొక్క యంగ్ వన్ అడుగుతారు మ్యాక్సిమం. అలా ఇక్కడ చూసుకుంటే మేల్ ఇస్తాడు, ఫీమేల్ అడగడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి 9 అయిపోయినాయి. ఇంకా లాస్ట్ 2 చూద్దాం. సో లాస్ట్ 2 తర్వాత మనం క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, లాస్ట్ 2 టాపిక్స్ దీంట్లో క్వాంటిటీ, యూనిట్, టాపిక్ అండ్ స్టడీ, దాని పర్టికులర్ స్టడీ. సో క్వాంటిటీ అండ్ యూనిట్, టాపిక్ అండ్ స్టడీ. సో ఫస్ట్ క్వాంటిటీ అండ్ యూనిట్ చూద్దాం. లెంత్. సో లెంత్ యొక్క యూనిట్ ఏంటిది, అంటే మీటర్స్లో లెంత్ అనేది కొలుస్తాం కాబట్టి దాని యొక్క యూనిట్ అనేది మీటర్ అవుతుంది. నెక్స్ట్ మాస్, బరువు యొక్క యూనిట్ ఏంటిది, మనకి కిలోగ్రామ్స్లో ఎంత బరువు ఉంది అని చెప్తాం. ఎంత బరువు అంటే ఏ విధంగా చెప్తాం, ఎన్ని కిలోగ్రామ్స్, 5 కిలోగ్రామ్స్ 10 కిలోగ్రామ్స్, ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఫోర్స్ ఎంత ఫోర్స్తో చేశాడంటే 5 న్యూటన్స్ 6 న్యూటన్స్లో చెప్తాము మనం ఫోర్స్ అనేది. సో ఫోర్స్ అనేది న్యూటన్స్ అనమాట, యూనిట్స్ అనేవి ఫోర్స్కి న్యూటన్స్. అలాగే ఎనర్జీ, బలం, ఎన్ని జౌల్స్. సో జౌల్స్ అనమాట, ఎనర్జీకి కానివ్వండి అలాగే వర్క్కి కానివ్వండి జౌల్స్ ఉంటుంది చూడండి యూనిట్ అనేది. ఈ రెండింటికి మనకి సేమ్ ఉంటుంది, ఎనర్జీకి అలాగే వర్క్కి జౌల్స్ అనేది యూనిట్ అనమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా చెప్తాం, ఇన్ని ఓమ్స్ ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది, రెసిస్టెన్స్. సో ఓమ్స్ అనమాట, దీని యొక్క యూనిట్స్ అనేవి ఓమ్స్. అలాగే వాల్యూమ్కి యూనిట్స్ వచ్చేసి లీటర్. సో వాల్యూమ్కి యూనిట్స్ వచ్చేసి లీటర్. అలాగే పవర్ అనేది మనం జనరల్గా చెప్పుకుంటూ ఉండే, ఇన్ని వాట్స్ పవర్ ఉంది అని చెప్పి మనకి బల్బులో చూసుకున్న 9 వాట్స్ 60 వాట్స్ 100 వాట్స్ ఈ విధంగా బల్బ్స్ ఉంటాయి కదా, దాంట్లో పవర్ అనమాట. పవర్ యొక్క యూనిట్స్ ఏంటిది వాట్స్.
అలాగే నెక్స్ట్ టైంకి మనకి యూనిట్స్ ఏంటిది, మినిట్స్ కాదు గుర్తుంచుకోండి, సెకండ్స్. టైంకి యూనిట్స్ వచ్చేసి మనకి సెకండ్స్. అలాగే కరెంటుని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటిదంటే అమ్మీటర్. అదేవిధంగా దీని యొక్క యూనిట్ ఏంటిదంటే యాంపియర్. కరెంట్ని ఎలా కొలుస్తామంటే యాంపియర్స్లో కొలుస్తాం మనం, దాని యొక్క యూనిట్ అనేది యాంపియర్స్. అలాగే టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటిది మనకి థర్మోమీటర్. సో అలాగే థర్మోమీటర్ మనకి ఏ విధంగా చెప్తుంది, ఇన్ని డిగ్రీల టెంపరేచర్ ఉందని చెప్తుంది. సో కాబట్టి టెంపరేచర్ యొక్క యూనిట్స్ ఏంటిది అంటే డిగ్రీస్ అనమాట. డిగ్రీస్లో టెంపరేచర్ అనేది కొలుస్తాం. అండ్ అలాగే ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క టాపిక్ కూడా ఇంపార్టెంట్, ఈ రెండు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి టాపిక్ స్టడీ. ఒక టాపిక్ అది దేనికి సంబంధించిన స్టడీ, దేని గురించి చెప్తుంది అని చెప్పేది ఇదనమాట. నెక్స్ట్ స్కిన్ ఉంటుంది మన చర్మం. స్కిన్ యొక్క అధ్యయనాన్ని లేదా స్టడీ ఆఫ్ స్కిన్ ఏమంటామంటే డెర్మటాలజీ అంటాం మనం, స్టడీ ఆఫ్ స్కిన్. అలాగే నెక్స్ట్ ఆర్ట్, గుండె ఉంటుంది కదా, సో స్టడీ ఆఫ్ ఆర్ట్కి సంబంధించిన అధ్యయనాన్ని మనం ఏమంటాము అంటే కార్డియాలజీ అంటాం మనం. సో స్పెషలిస్ట్ ఉంటారు, కార్డియాలజిస్ట్ అంటాం వాళ్ళనైతే మనం. అలాగే నెక్స్ట్ కిడ్నీస్. సో స్టడీ ఆఫ్ కిడ్నీస్ ఏమంటామంటే నెఫ్రాలజీ అంటాం. సో స్టడీ ఆఫ్ కిడ్నీకి సంబంధించి కంప్లీట్గా చదవడాన్ని నెఫ్రాలజీ అంటాం. అలాగే రక్తం. సో రక్తం గురించి చదివే దాన్ని ఏమంటామంటే హిమటాలజీ అంటాం. సో రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది అని చెప్తాం కదా, సో మనకి దాని యొక్క స్టడీని ఏమంటాం హిమటాలజీ అంటాం. అలాగే ప్లాంట్స్, మొక్కలు. సో మొక్కల యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటాం బాటనీ అంటాం, జస్ట్ బిఫోర్ మనం చూసాం. అలాగే డిసీజెస్, వ్యాధుల యొక్క అధ్యయనాన్ని స్టడీ ఆఫ్ డిసీజెస్ ఏమంటాం ప్యాథాలజీ అంటాం మనం. సో స్టడీ ఆఫ్ డిసీజెస్. నెక్స్ట్ ఎర్త్క్వేక్స్, భూకంపాల గురించి చదివే అధ్యయనాన్ని లేదా స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ వచ్చేసి మనకి సిస్మాలజీ అంటాం మనం. సో సిస్మాలజీ. నెక్స్ట్ మనకి సాయిల్స్. సో మట్టి గురించి, ఇసుక గురించి చదివేదాన్ని పెడాలజీ అంటాం. స్టడీ ఆఫ్ సాయిల్ ఈజ్ కాల్డ్ పెడాలజీ. అండ్ అలాగే క్లాసిఫికేషన్, ఏదైనా క్లాసిఫికేషన్, ఏ విధమైన క్లాసిఫికేషన్ అయినా ఉండొచ్చు. సో మనకి క్లాసిఫికేషన్ సంబంధించి వచ్చిందంటే టాక్సానమీ అంటాం మనం. అండ్ అలాగే బర్డ్స్, పక్షుల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటామంటే ఆర్నిథాలజీ. స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ ఆర్నిథాలజీ. చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. అలాగే రైటింగ్స్ గురించి డిఫరెంట్ రైటింగ్స్ ఉంటాయి కదా, సో ఆ రైటింగ్స్ గురించి చదివే అధ్యయనాన్ని ఏమంటామంటే పలియోగ్రఫీ అంటాం మనం, పలియోగ్రఫీ. అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకి నర్వస్ సిస్టమ్ గురించి చదివేదాన్ని ఏమంటామంటే న్యూరో సైన్స్ అంటాం మనం, న్యూరో సైన్స్. అలాగే ఫంగై, డిఫరెంట్ ఫంగై, బ్యాక్టీరియాస్ ఈ విధంగా ఉంటాయి కదా, సో దాంట్లో మనకి ఫంగై గురించి చదివేదాన్ని మైకాలజీ అంటాం. సో ఇది కూడా చాలా రిపీటెడ్ క్వశ్చన్, మైకాలజీ ఇది స్టడీ ఆఫ్ వాట్ అంటాడు, ఫంగై అనమాట. ఫంగై గురించి చదివే శాస్త్రాన్ని మనం మైకాలజీ అంటాం. అలాగే సో ఆల్గై గురించి చదివేది ఏంటిది అంటే మనకి ఫికాలజీ. సో ఫికాలజీ. అలాగే స్కల్ గురించి చదివేదాన్ని ఏమంటామని క్రనియాలజీ. స్కల్ గురించి చదివేదాన్ని క్రనియాలజీ అంటాం, అస్థి పంజరం గురించి చదివేదాన్ని. అలాగే టీత్, పండ్ల గురించి చదివేదాన్ని ఏమంటే డెంటాలజీ లేదా ఓడెంటాలజీ. సో డెంటాలజీ ఆర్ ఓడెంటాలజీ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అంటాడు, సో టీత్, పండ్లకి సంబంధించింది. అలాగే టిష్యూస్, స్టడీ ఆఫ్ టిష్యూస్ ఈజ్ కాల్డ్ హిస్టాలజీ. అండ్ అలాగే మూన్ గురించి చదివే శాస్త్రం, చంద్రుని గురించి చదివే శాస్త్రం ఏమంటే సెలినోగ్రఫీ అంటాం, సో సెలినోగ్రఫీ. అలాగే హ్యూమన్ బిహేవియర్ లేదా హ్యూమన్ గురించి చదివే శాస్త్రాన్ని ఆంథ్రపాలజీ అంటాం. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్, సో ఆంథ్రపాలజీ. సో ఇవి నేను కొన్ని ఇంపార్టెంట్వి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది, మిగిలిన కొన్ని మనకి క్వశ్చన్ రూపంలో ఉన్నాయి, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, టాపిక్ స్టడీయే కాకుండా రివర్స్లో కూడా గుర్తుంచుకోండి ప్రతి ఒక్కటి స్టడీ టాపిక్ కూడా. సపోజ్ బాటనీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ అంటాడు మనకి, అప్పుడు ఏం చెప్పాలి, ప్లాంట్స్ అనేది గుర్తుకుండాలి. అంటే రెండు విధాలుగా మనం గుర్తుంచుకుంటే ఈజీగా అవుతుంది, ఏ విధంగా ఇచ్చినా మనకి ఆన్సర్ అనేది పెట్టగలుగుతాం. సో ఇప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తే మనకి సో ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది, వర్డ్ అనాలజీ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో క్వశ్చన్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఇన్ జనరల్గా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేది అనాలజీ బేస్డ్గా ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది, మనకి టాపిక్ అలా ఇవ్వడు. సో టాపిక్స్ అనేది జస్ట్ మనకి తెలియడానికి ఏది కేటగిరీలోకి వస్తుందని. సో క్వశ్చన్స్ అనేది మనకి ఈ విధంగా ఉంటాయి, మూన్, శాటిలైట్, ఎర్త్ క్వశ్చన్. మనకి దీని అర్థం ఏంటిది అంటే, సో ఈ రెండింటి మధ్యన రిలేషన్ అనేది మనకి తెలిసిందనుకోండి, సో దీనికి రిలేషన్ అనేది మనం కనుక్కోగలుగుతామని చెప్పి అర్థం అనమాట.
సో మూన్కి శాటిలైట్కి మధ్య రిలేషన్ ఏంటిది? మూన్ అనేది ఏంటిది? ఒక శాటిలైట్, ఒక ఉపగ్రహం. సో మూన్ అనేది ఏంటిది? ఒక శాటిలైట్. అదేవిధంగా చూస్తే ఎర్త్ అనేది ఏంటిది? మనకి ఇక్కడ ప్లానెట్ అవుతుంది. సో ఎర్త్ అనేది ఏంటిది? ప్లానెట్. ఒకవేళ సన్ గురించి ఇచ్చాడు అనుకోండి, సన్ అనేది ఏంటిది? మనకి ఒక స్టార్ అన్నమాట. అదేవిధంగా ఎర్త్ అనేది ఏంటిది? ఇక్కడ మనకి ప్లానెట్ అన్నమాట ఇక్కడ. సో ఈ విధంగా రిలేషన్ అనేది కనుక్కోవాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్లాక్, టైం, థర్మోమీటర్, క్వశ్చన్ మార్క్. సో క్లాక్కి టైంకి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంది ఇక్కడ? సో క్లాక్లో మనం ఏం చూడొచ్చు? క్లాక్ మనకి ఏం చూపిస్తుంది? టైంని చూపిస్తుంది. అదేవిధంగా థర్మోమీటర్ మనకి ఏం చూపిస్తుంది? థర్మామీటర్ వచ్చేసి మనకి టెంపరేచర్ని చూపిస్తుంది. ఇప్పుడు దాకా మనం చూసాం కదా ఇన్స్ట్రుమెంట్ మెజర్మెంట్స్లో. థర్మామీటర్ ఏం చెప్తుందని చెప్పాను? టెంపరేచర్ని చూపిస్తుంది. టెంపరేచర్ యొక్క యూనిట్స్ ఏంటిదని చెప్పాను? డిగ్రీస్ అని చెప్పాను. సో ఈ విధంగా కోరిలేట్ చేస్తూ గుర్తుంచుకోవాలి. జస్ట్ మనకి టాపిక్ వైజే కాకుండా ఇన్ జనరల్గా మనకి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ మనకి కార్కి గ్యారేజ్కి సంబంధం ఏంటిది? సో కార్కి గ్యారేజ్కి సంబంధం, కార్ అనేది ఎక్కడ ఉంటుందని చెప్పాను? డ్వెల్లింగ్ ప్లేస్ అని చెప్పాను కదా. సో కార్ అనేది మనం గ్యారేజ్లో పెట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏరోప్లేన్ అనేది ఎక్కడ ఉంటుందని చెప్పాను నేను? సో ఏరోప్లేన్ ఉండే ప్లేస్ ఏంటిది? హ్యాంగర్. సో హ్యాంగర్ అనమాట, ఏరోప్లేన్ హ్యాంగర్. అండ్ అలాగే నెక్స్ట్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ వల్ల ఏమవుతుంది? ఆక్సిజన్కి ఫైర్కి మధ్య రిలేషన్ ఏంటిది? సో ఆక్సిజన్ గాలి ఎక్కువ వచ్చినా కొద్దీ ఫైర్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే ఏమవుతుంది? ఫైర్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఫైర్ కంట్రోల్ చేస్తుంది అంటే మనకి ఫైర్ ఎగ్జింగ్విష్ చేస్తుంది అనమాట. సో మనకి ఫైర్ ఎగ్జింగ్విష్లా యూజ్ అవుతుంది ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. సో బిల్డింగ్స్లలో మనకు ఉంటుందిగా రెడ్ కలర్ సిలిండర్ అని చెప్పి. సో మనకి దాంట్లో చూడండి కార్బన్ డైఆక్సైడ్ అనేది మెయిన్గా ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ రూపీకి ఇండియాకి మధ్య ఇక్కడ రిలేషన్ ఏంటిది? ఇండియా యొక్క కరెన్సీ ఏంటిది అంటే రూపీ. సో ఇండియా యొక్క కరెన్సీ ఏంటిది అంటే రూపీ. అదేవిధంగా ఎన్ అనేది ఏ దేశం యొక్క కరెన్సీ? సో ఎన్ అనేది ఏ దేశం యొక్క కరెన్సీ అంటే జపాన్ యొక్క కరెన్సీ. సో మనకి ఈ అనాలజీ టాపిక్లో జనరల్ సైన్స్కి సంబంధించి లేదా స్టార్టింగ్ జీకేకి సంబంధించి అలాగే కొన్ని కరెంట్ అఫైర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో జనరల్ సైన్స్ అనే టాపిక్ కంప్లీట్గా నేర్చుకుంటే కూడా ఏంటిది మనకి యూనిట్స్ కానివ్వండి, అలాగే మనకి మెజర్మెంట్స్ కానివ్వండి, ఈ విధంగా రకరకాల టాపిక్స్ ఉంటాయి దాంట్లో ఎనర్జీకి సంబంధించి. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ అనాలజీ టాపిక్లో మనకి రిలేటెడ్గా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇండియా జపాన్ అనే కాదు, మనకి కంట్రీస్ ఏవైతే మనకి మ్యాక్సిమం ఒక 20-30 కంట్రీస్ వరకు దాని యొక్క కరెన్సీస్ అనేది గుర్తుండాలి. మెయిన్గా మనకి ఇండియాకి సరౌండింగ్లో ఎన్ని కంట్రీస్ అయితే ఉంటాయో సో అన్ని కంట్రీస్కి కూడా మనకి కరెన్సీస్ క్యాపిటల్స్ అనేది తప్పకుండా గుర్తుండాలి మనకి. సో ఇక్కడ మనకి కరెన్సీస్ ఇచ్చాడు, నెక్స్ట్ మనకి క్యాపిటల్స్ కూడా ఇవ్వచ్చు. సపోజ్ ఇక్కడనే మనకి క్యాపిటల్ ఇచ్చాడు అనుకోండి. సపోజ్ మనకి ఇండియా క్యాపిటల్ ఏమొస్తుంది? మనకి ఢిల్లీ. సో ఇండియాకి క్యాపిటల్ ఏంటిది? మనకి ఢిల్లీ. అదేవిధంగా జపాన్కి క్యాపిటల్ ఏంటిది? టోక్యో అంటాం మనం. సో జపాన్కి క్యాపిటల్ టోక్యో. సో ఈ విధంగా మనకి వాటి యొక్క కరెన్సీస్ కానివ్వండి, క్యాపిటల్స్ కానివ్వండి అన్నీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ 5 క్వశ్చన్స్ మనం చూద్దాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ 5 క్వశ్చన్స్. సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. డ్రామా, స్టేజ్, టెన్నిస్. సో డ్రామాకి స్టేజ్కి మధ్య రిలేషన్ ఏమొస్తుంది? డ్రామా అనేది ఇక్కడ ప్లే చేస్తారు, స్టేజ్ మీద డ్రామా అనే నాటకాలు అనేది వేయడం అనేది జరుగుతుంది స్టేజ్ మీద. అదేవిధంగా టెన్నిస్ అనేది ఒక గేమ్. ఇది ఎక్కడ ఆడుతారు? టెన్నిస్ అనేది టెన్నిస్ కోర్ట్లో ఆడతారు, కోర్ట్ అంటాం మనం. సో అలాగే నెట్ అంటే మనకి ఏంటంటే బ్యాడ్మింటన్ ఆడుతారు ఇక్కడ, బ్యాడ్మింటన్. కోర్ట్లో ఆడే టెన్నిస్ కోర్ట్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. రాకెట్ అంటే మనం బ్యాడ్మింటన్ దేనితో ఆడుతాము అంటే రాకెట్ అని చెప్పి అర్థం వస్తుంది. సో అలాగే నెక్స్ట్ ఓషియన్, వాటర్, గ్లేషియర్. సో ఓషియన్ అంటే మనకి ఏంటిది? వాటర్తో ఉంటుంది కంప్లీట్గా. అదేవిధంగా గ్లేషియర్ అంటే మనకి తెలుసుగా షియాచిన్ గ్లేషియర్ అని చెప్పి ఉంటుంది. అక్కడ ఏముంటుంది? మనకి మంచు పర్వతాలు అని చెప్పి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఐస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డాగ్ ఒకవేళ కరిసింది అనుకుని ర్యాబీస్ వస్తుంది. ర్యాబీస్ అనే వ్యాధి, డిసీజ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మస్కిటో. సో మస్కిటో బైట్ కనుక జరిగింది అనుకుని మలేరియా వస్తుంది అనమాట. ఇచ్చిన దాంట్లో మనకి ఆప్షన్ సి అనేది ఉంది, మలేరియా వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా చూడండి, ట్యూబర్క్యులోసిస్ అనేది మనకి బాడీలో ఏ పార్ట్స్కి వస్తుంది? లంగ్స్కి వస్తుంది, ఊపిరితిత్తులకి వస్తుంది. అదేవిధంగా కాటరాక్ట్. సో కాటరాక్ట్ అనే వ్యాధి దేనికి వస్తుంది? మనకి బాడీలో ఐస్కి వస్తుంది, కళ్ళకి వ్యాపిస్తుంది కాటరాక్ట్ అనేది.
నెక్స్ట్ అలాగే ఒట్టావా కెనడా, దీనికి మధ్య రిలేషన్ ఏంటిదంటే క్యాపిటల్స్. కెనడా యొక్క క్యాపిటల్ ఒట్టావా. కాన్బెర్రా యొక్క క్యాపిటల్ దేని యొక్క క్యాపిటల్? కాన్బెర్రా అనేది ఒక క్యాపిటల్. అది దేనికి క్యాపిటల్ అంటే మనకి ఆస్ట్రేలియాకి క్యాపిటల్. సో ఇక్కడ 5 గమనించండి, 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో గమనించండి, నోట్ చేసుకోండి, వాటి మీద క్వశ్చన్స్ మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ చూస్తే ఏముంది, ఒక దేశం దాని యొక్క రాజధాని, కంట్రీ అండ్ క్యాపిటల్స్. ప్రీవియస్గా మనం క్వశ్చన్ కంట్రీ అండ్ కరెన్సీస్. సో ఒక 20 to 30 కంట్రీస్ సెలెక్ట్ చేసుకొని, టాప్ ఇంపార్టెంట్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకొని దాని యొక్క క్యాపిటల్స్ అలాగే కరెన్సీస్ అనేవి నోట్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ట్యూబర్కులోసిస్ అండ్ లంగ్స్. సో మనం మన బాడీలో తీసుకుంటే ఏ పార్ట్కి ఏ వ్యాధి వస్తుందో మనకి తెలియాల్సి ఉంటుంది 100%. సో దాని నుంచి క్వశ్చన్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా తీసుకుంటే డాగ్, ర్యాబీస్. సో మనకి ఏది కరిస్తే ఇన్ జనరల్గా దేనివల్ల ఏ వ్యాధి వస్తుంది? సో మస్కిటోస్ వల్ల మనకి మలేరియా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే డాగ్స్ వల్ల ర్యాబీస్ వచ్చే ఛాన్స్. ఈ విధంగా దేనివల్ల ఏ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఓషన్ గ్లిసిన్ ఎంత వస్తుంది? డ్రామా, స్టేజ్. డ్రామా అనేది మన స్టేజ్ మీద వేస్తాం. అదే టెన్నిస్ అనేది ఎక్కడ ఆడుతారు, క్రికెట్ అనేది ఎక్కడ ఆడుతారు. సో ఈ విధంగా కొన్ని ప్లేస్ ఉంటాయి, ఇంపార్టెంట్ గేమ్స్ ఉంటాయి, అవి ఎక్కడ ఆడుతారు, వేటితో ఆడుతారు. ఫుట్బాల్ తీసుకుంటే ఫుట్బాల్ అని చెప్పి ఉంటుంది. అలాగే మనకి రాకెట్ అంటే మనకి బ్యాడ్మింటన్ ఆడడం జరుగుతుంది. క్రికెట్ దేనితో ఆడుతారంటే బ్యాట్తో ఆడుతారు. ఇక్కడ ఆడుతారంటే గ్రౌండ్లో ఆడుతారు. సో ఈ విధంగా మనకి కొన్ని క్వశ్చన్స్ అనేది ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. అన్నీ నేను చెప్పాలి అంటే ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో అన్నీ చెప్పలేను, మెయిన్గా మనకు ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఒక క్వశ్చన్ తీసుకున్నాను, మిగతా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోండి. సో చెప్పిన కంట్రీస్, క్యాపిటల్స్, కరెన్సీస్. సో అలాగే మనకి ఓషన్స్కి సంబంధించి రివర్స్ అయినా సరే, రివర్స్కి సంబంధించిన ఏది ఉన్నా సరే సో మీరు ఓన్గా మనకి, అలాగే సైన్స్లో మనకి బయాలజీలో తీసుకుంటే మనకి చూసారుగా డిసీజెస్కి సంబంధించి కానివ్వండి, లేదా విటమిన్స్కి సంబంధించి కానివ్వండి, డిఫరెంట్గా మీకు జనరల్ సైన్స్ అనేది కంప్లీట్గా ప్రిపేర్ అవుతుంది. అది అనేది ఇక్కడ ఈజీగా మీరు అప్లై చేయగలుగుతారు. సో అలాగే నెక్స్ట్ 5 క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ 5 క్వశ్చన్స్ చూడండి. సో ఇది లాస్ట్ 5 క్వశ్చన్స్ మనకి వర్డ్ అనాలజీకి సంబంధించి. తర్వాత మనకి నెంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ మీద మనం చూద్దాం. సో సిక్కిం, గ్యాంగ్టక్, కర్ణాటక. సో సిక్కిం, గ్యాంగ్టక్ రిలేషన్ ఏంటిది? మనకి సిక్కిం యొక్క క్యాపిటల్ గ్యాంగ్టక్. అదేవిధంగా కర్ణాటక యొక్క క్యాపిటల్ ఏంటిది? మనకి కర్ణాటక యొక్క క్యాపిటల్ బెంగళూరు. సో అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సిస్మోగ్రఫీ. సో సిస్మోగ్రఫీ కాదు, సిస్మాలజీ అంటే ఏంటిది రిలేటెడ్? ఇక్కడ ఎర్త్ కేక్స్, భూకంపాల గురించి చదివేదాన్ని మనం సిస్మాలజీ అంటాం. అదేవిధంగా ఇక్కడ ఏమి ఇచ్చాడు? టీత్ అంటే టీత్ యొక్క అధ్యయనాన్ని లేదా స్టడీ ఆఫ్ టీత్ ఇస్ కాల్డ్ డెంటాలజీ ఆర్ ఓడెంటాలజీ అని కూడా ఇస్తాడు. మనకి డెర్మటాలజీ అంటే స్కిన్ గురించి అని తెలుసు, హెమటాలజీ అంటే బ్లడ్ గురించి, కార్డియాలజీ అంటే హార్ట్ గురించి. అండ్ అలాగే నెక్స్ట్ హార్స్ అండ్ మేర్. ఇదేముంది ఇక్కడ మనకి? మేల్, ఫీమేల్ అనమాట. సో హార్స్ యొక్క ఫీమేల్ వర్షన్ వచ్చేసి మేర్. అదేవిధంగా టైగర్ యొక్క ఫీమేల్ వర్షన్ ఏమని చెప్పుకున్నాం? టైగ్రెస్. లయన్ యొక్క ఫీమేల్ వర్షన్ ఏమని చెప్పుకున్నాం? లయనర్స్. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్రికెట్ పిచ్కి సంబంధించిన క్రికెట్ అనేది ఎక్కడ ఆడుతారు, ఎక్కడ ప్లే చేస్తారంటే పిచ్ మీద ఆడుతారు. అదేవిధంగా బాక్సింగ్ అనేది ఎక్కడ ఆడుతారు? మనకి బాక్సింగ్ రింగ్లో ఆడుతారు. స్టేజ్ మీద ఏం చేస్తారని చెప్పుకుని డ్రామా స్టేజ్ మీద చేస్తారు. నెట్లో మనకి బ్యాడ్మింటన్ ఆడుతారు. అండ్ అలాగే కోర్ట్ అంటే మనకి టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, దాంట్లో టెన్నిస్ అనేది ఆడుతారు. అదేవిధంగా డాగ్ కెనాల్, దీనికి రిలేషన్ డ్వెల్లింగ్ ప్లేసెస్, నివసించే ప్రదేశం. సో డాగ్స్ అనేవి కెనాల్లో ఉంటాయి. అదేవిధంగా లయన్స్ అనేది ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం? మనం డెన్లో ఉంటాయని చెప్పుకున్నాం. అక్వేరియం అంటే మనకి ఏంటిది? ఫిష్ అని చెప్పుకున్నాం. ఏవియరీ అంటే మనం ఏమని చెప్పుకున్నాం? బర్డ్స్ నివసించే ప్రదేశం ఏవియరీ. సో ఈ విధంగా ఒక 15 క్వశ్చన్స్ అనేది నేను చెప్పాను. జస్ట్ మీకు ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి చెప్పలేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేశాను. ఇందులో ఇంకా మీకు ఇంపార్టెంట్ మీకు అనిపించినట్లయితే కొన్ని క్వశ్చన్స్ మీ ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. ఏవైనా క్వశ్చన్స్లో డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, రిప్లై అనేది నేను తప్పకుండా ఇస్తాను. సో ఇప్పుడు మనకి వర్డ్ అనాలజీ అనేది కంప్లీట్ అయింది. దాని తర్వాత మనకి నెంబర్ అనాలజీ,
లెటర్ అనాలజీ ఉంది. సో వాటి గురించి వీడియో అనేది అప్కమింగ్ వీడియోలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.